కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనేటువంటి గ్రామంలో ఎస్సీ దళితులందరినీ కూడా బహిష్కరించారు. ఒక దళిత వ్యక్తి ఎలక్ట్రీషియన్ పనికి వెళ్తే ఆ ఇంట్లో అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలి అని అడిగినందుకు ఇలా దళితులు నన్ను అడగడం ఏంటని ఎస్సీలు అందరినీ కూడా బహిష్కరించి టిఫిన్లు గాని, పాలు గాని, నిత్యావసర వస్తువులు గాని ఏమీ అందనివ్వట్లేదు. వారికి పని కూడా కల్పించకుండా చేసేశారు. చనిపోయింది వాళ్ళే, బహిష్కరించబడింది వాళ్ళే. ఇది చాలా పెద్ద రాద్ధాంతం, పెద్ద గొడవైంది ఆ జిల్లాలో. ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే లడ్డుకున్న వాల్యూ లేదు వాళ్ళకి, ఆవుకున్న మర్యాద లేదు వాళ్ళకి. విద్వేషాలు రేపడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దానికి ఇచ్చినటువంటి టైము వీళ్ళకి లేదు. కనీసం చిన్న చూపు కూడా లేదు ఆ నాయకులకు. అక్కడ ఏం జరిగినా వెలివేతలు అనేది చట్టరీత్యా నేరం. మరీ వెలివేతల మనిషిని కోల్పోయింది వాళ్ళే, శిక్ష అనుభవిస్తుంది వాళ్ళే. ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజకీయం చేయడానికి, విభజించి పాలించడానికి ఉపయోగించుకుంటారు దళితుల్ని. ఓటు వేయడానికి మాత్రమే దళితులు కావాలి. కొన్నాళ్ళకి ఆ ఓటు కూడా తీసేస్తారేమో, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికే తప్పలేదు, ఒక ప్రతిపక్ష నాయకుడికి తప్పలేదు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ప్రస్తుతం కాదు, ఆయన మాజీ సీఎం, మంత్రిగా కూడా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు. అతనికే ఆ గతి పట్టేసింది. అతను దళితుడు అని చెప్పి పరమేశ్వర స్థానంలో ఒక దేవాలయానికి వెళ్తే అతను వెళ్ళిన తర్వాత ఆలయాన్ని మూసేసి విగ్రహాలన్నీ కడిగేసి గుడంతా కూడా శుద్ధి చేసి ఆయన అవమానించారు. పైగా బీజేపీ ఎలియన్స్ లో ఉంది ఆయన పార్టీ. ఇంకా అంటరాని వాడిగానే చూస్తున్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టడం నేరమా అని చెప్పి ఆయన వాపోతున్నాడు. సీఎంగా చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, అది కూడా బీజేపీ సపోర్ట్ అయినటువంటి వ్యక్తికే అలాంటి పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ కి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇంకొక విచిత్రం ఏంటంటే అసోం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం విశ్వశర్మ ఏకంగా ఈ వర్ణ వ్యవస్థ పైనున్నటువంటి 3 వర్ణాలకు మాత్రం సేవ చేయడానికే శూద్రులు పుట్టారు, సేవ చేయడానికే శూద్రులు ఉన్నది అని చెప్పి సీఎంఏ బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలా స్టేట్మెంట్ ఇచ్చి మనువాద బుద్ధిని చూపించాడు. మెల్లగా దాన్ని రుద్దడానికి స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. శూద్రుల గురించి అవమానకరంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయడానికే బ్రతకాలి అని చెప్పడం అనేది ఎంత దౌర్భాగ్యం. అలా పాటించాలి, అదే సనాతన ధర్మం అని చూపిస్తున్నాడు.